హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను అఫ్ఘానీ సల్వార్ అండ్ ప్యాంట్ కటింగ్ చెప్తున్నాను. దానికోసం నేను మెటీరియల్లో వచ్చిన ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను 2 మీటర్స్. దాని విడ్త్ అండ్ లెంత్ వచ్చేసి 33 ఇంచ్ తీసుకున్నాను. విడ్త్ 19 ఇంచ్ పెట్టుకున్నాను. 4 ఫోల్డ్స్ నా వైపు ఉండేలా, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేలా పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్నాక మనం ఒక 2 ఇంచ్ మార్కింగ్ చేసుకుందాం బెల్ట్ కోసం. నెక్స్ట్ ఈ లైన్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మన హిప్ ఎంతైతే ఉంటుందో దానికి 4th పార్ట్ చేసినాక +3 యాడ్ చేసుకుంటే మనకు 13 వస్తుంది. ఇప్పుడు నేను 13 దగ్గర ఒక డాట్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన క్రోచ్ పాయింట్ హిప్ లెంత్లోకి వెళ్ళి /4 చేస్తే +3 హిప్ రౌండ్ని /4 చేసి +3 వేస్తే 12 వచ్చింది. 12కి ఒక డాట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అక్కడ 13కి తీసుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా 13 తీసుకొని ఆ 2 లైన్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ కోసం 2.5కి ఒక డాట్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చిన్నగా ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసేయాలి. నేను పాయింట్ లెంత్ 33కి తీసుకుంటున్నాను. 33 దగ్గర ఒక డాట్ మార్క్ చేసుకోవాలి. పైన మనం 13 ఇంచ్కి పెట్టుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచ్. ఇప్పుడు మనం పైన 13కి తీసుకున్నాం కదా, ఇక్కడ +2 యాడ్ చేసి 15 ఇంచ్కి ఒక డాట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు క్రోచ్ ప్యాంట్ని ప్లస్ మనం బాటమ్ 15 ఇంచ్కి జాయిన్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా. మనం ఇప్పుడు ఇదంతా కట్ చేసేసుకోవాలి నీట్గా. ఈ పీస్ని మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రిమైనింగ్ పీస్లో నుంచి నేను నాకు హిప్ కింద పట్టీ కోసం కావాల్సిన ఫ్యాబ్రిక్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 4 ఇంచ్కి ఒక డాట్ మార్క్ చేసుకొని ఆ పీస్ని కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, ఆ పీస్ని మనం ఇలా 4 ఫోల్డ్స్లో పెట్టుకొని ఇప్పుడు కింద మన కాలు పడే అంత లెంత్ ఎంతైతే 13 ఉంది నాకు హీల్ లెంత్ 13 కాబట్టి నేను /2 చేస్తే నాకు 6.5 వచ్చింది. నేను 7కి మార్క్ చేసుకుంటున్నాను. 7.5 దగ్గర ఈ విధంగా డాట్ మార్క్ చేసుకోవాలి. 8 ఇంచ్కి నేను ఎక్స్ట్రాగా పెట్టుకొని ఈ రిమైనింగ్ పార్ట్ ఆ పీస్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం క్రోచ్ ప్యాంట్స్ని జాయిన్ చేసుకుందాం. రాంగ్ సైడ్ నుంచి చేసుకోవాలి.
2 స్టిచెస్ పెట్టి నేను జాయిన్ చేసేసాను. ఇటు సైడ్ కూడా డబుల్ ఇటు సైడ్ కూడా 2 స్టిచెస్ చేశాను. ఇప్పుడు మనం పై వైపున సైడ్ అంతా ఫోల్డ్ ఒక చిన్న ఫోల్డ్ చేసి రౌండ్గా స్టిచ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం సెంటర్ చేసి చూసుకుందాం. స్టిచ్చింగ్ కన్నా ముందు మనం ఫస్ట్ వీటికి సెంటర్ తీసుకోవాలి. ఈ విధంగా పెట్టి చేసుకొని చిన్నగా మనం టక్ లాగా పెట్టుకుందాం. నెక్స్ట్ ఈ నుంచి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి ఇప్పుడు ఆ సెంటర్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుందాం. ఈ విధంగా ఫోల్డ్ చేసి రౌండ్గా స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలాస్టిక్ పెట్టడానికి డాట్ పెట్టుకున్నాం కదా బెల్ట్, సో అది అక్కడ నుంచి ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్లో కొంచెం పార్ట్ని ఈ కొంచెం ప్లేస్ని వదిలేసి స్టిచ్ చేయాలి, ఎందుకంటే మనం ఎలాస్టిక్ పెట్టడానికి. ఫ్రంట్ ఉంది. ఇప్పుడు దీనికి బాటమ్ ఉంటుంది కదా, బాటమ్ని కూడా ఫస్ట్ మనం సెంటర్ పాయింట్ చూసి అక్కడ చిన్న టక్స్ లాగా పెట్టుకుందాం. మనం ఇందాక చూసి పెట్టుకున్న ఆ పీస్ని కూడా సెంటర్ చేసి ఒక టక్ పెట్టుదాం. కరెక్ట్ వచ్చేలాగా ప్రిల్స్ పెట్టుకోవాలి మనం. సో ఫస్ట్ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ప్రిల్స్ ఎలా పెట్టాలో చూద్దాం. ప్రిల్స్ కోసం దాన్ని అంటే దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ప్రిల్స్ కరెక్ట్ దానికి వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిల్స్ స్టిచ్ చేయాలి, కరెక్ట్ దాని లెంత్ వచ్చేలాగా. వచ్చింది చూడండి. ఇటువైపు కూడా అదే విధంగా పెట్టి స్టిచ్ చేయాలి. ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసేయాలి స్టిచ్చింగ్ కోసం. చూడండి పర్ఫెక్ట్ వచ్చింది, సెంటర్ పాయింట్స్ కూడా కలిసాయి. ఇప్పుడు మనం బక్రం తీసుకొని ఇందాక తీసి పెట్టాం కదా, ఆ పీస్ పైన పెట్టి దానిపైన కొంచెం క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ తీసుకున్న పీస్ని మనం ప్లీట్స్ పెట్టుకున్నాం కదా, దానిపైన నీట్గా పెట్టుకొని సెంటర్ కలుస్తుందా లేదో చెక్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసేసేయాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్ చేసుకొని ఆ కింద పీస్ని దీనిపైన ఇలా పెట్టి డబల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసేయాలి. రెండు కంప్లీట్ అయిపోయాయి. వీటికి మనం మన యాంకిల్ ఎంత అవుతుందో చూసేసుకొని సైడ్స్ మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. ఫోర్ ఇంచ్ తక్కువ ఉన్న బెల్ట్ని తీసుకోవాలి. స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యే ప్లేస్లో ఇప్పుడు మనం ఎలాస్టిక్ మన హిప్ రౌండ్ కన్నా కొంచెం ఒక 4 ఇంచ్ తక్కువ తీసుకొని దాన్ని ఈ విధంగా పెట్టి లోపటి వైపుకి ఇలా అడ్జస్ట్ చేసేసాలి.
ఇప్పుడు ఆ 2 కార్నర్స్ ఉన్నాయి కదా, అవి రెండింటిని జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసేసుకున్నాక ఇక్కడ మనకు ఓపెనింగ్ ఉంది కదా, ఆ ఓపెనింగ్ కూడా మనం స్టిచ్ చేసేసి క్లోజ్ చేసేసేయాలి. ఇప్పుడు నేను కింద యాంకిల్ చెప్పాను కదా, నాది 6.5, కరెక్ట్గా 6.5కి నేను స్టిచ్ చేసేసాను. చూడండి, కరెక్ట్ 6.5 వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది స్టిచ్చింగ్. మనకు పైనుంచి చూసుకుంటే ఎలాస్టిక్ ఈ విధంగా వస్తుంది, యాంకిల్స్ కింద ఈ విధంగా వస్తుంది. ప్యాంట్కి టోటల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది.